మీ ముందు ఉంచుతాను. మనం మాట్లాడుకునే ప్రతి అంశానికి, మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకు బిబ్లికల్ ఫౌండేషన్ లేదా బైబిల్ యొక్క పునాది ఉండి తీరాలి. బిబ్లికల్ ఫౌండేషన్ లేని, బైబిల్ యొక్క పునాది లేని ఏ మాటలను కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరత లేదు. కొంతమంది కళల ద్వారా, భావన ద్వారా, పాట ద్వారా, వాళ్ళకు మనసులో కలిగేటటువంటి బలమైన లేదా దృఢమైన నిశ్చయత ద్వారా, పెద్దల ద్వారా, లేకపోతే స్వప్నముల ద్వారా, పెద్దలు చూసి చెప్పేటటువంటి ప్రవచన వాక్యముల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని అంటూ ఉంటారు. అందులో నిజముంది, అది కరెక్టే. కానీ ఇవన్నీ కూడా దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథము యొక్క పరిధిలోనే జరిగి తీరాలి. బైబిల్ గ్రంథము చెప్పేటటువంటి సత్యములోనికే వచ్చి తీరాలి. బైబిల్ గ్రంథము చెప్పని, బైబిల్ గ్రంథం వివరించని, బైబిల్ గ్రంథం పునాదిగా వేయనటువంటి క్రొత్త పోకడలు మన సంఘాలలోనికి రాకూడదు.